చూడవచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం వేరియేషన్గా మనం చూపించడం కూడా చూసుకుంటే కనుక కొన్ని విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి అనిపించింది. అంటే నాగబంధం చాలా వరకు అంటే స్టోరీని కాపాడుతుందని అనుకున్నాం, కానీ ఎక్కడో కొంచెం బాగా తేడా కొట్టిందని అనిపించింది. ఓకే, పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, కానీ సినిమా వన్ టైం వాచబుల్ చూడొచ్చు. రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే బాగా లాగే అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. వారంలో సినిమా పర్వాలేదు అనిపించింది, మరీ బ్లాక్ బస్టర్ కాదు, చాలా కష్టం అనిపించింది. అంత డెప్త్ అవసరం లేదు. ఎక్కడో చూసినట్టు సన్నివేశాలు, ఎక్కడో వస్తున్నట్టు సీన్లు, అసలు అత్తుపొత్తు పొంతన లేనటువంటి సన్నివేశాలు కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే హీరో యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అభిషేక్ నామ గారు ఎక్కడో తడబడ్డారు అనుకునే విధంగా. గతంలో మన సాక్షి సినిమా చూసాం. సాక్షి సినిమా ఏ రకంగా అనిపించిందో దానికి భిన్నంగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ దానికి తగ్గట్టుగా అనిపించి కూడా లేదు. ఓవరాల్గా పర్వాలేదు. అంటే ఇది ఒక మతానికి సంబంధించి ఉన్నది కదా, ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా అనే విధంగా తీసుకోవడం జరిగింది. కానీ ఓకే, సినిమా అంతగా కాకపోయినా పర్వాలేదు, చూడొచ్చు అంతే. సినిమా యాక్టింగ్ పరంగా చెప్పొచ్చు, ఇందులో అయితే మెచ్చుకోవచ్చు. హీరో గారిని యాక్టింగ్ పరంగా చాలా బాగా చేయడం. ఒక 4-5 సినిమాలు తీసినటువంటి ఎక్స్పీరియన్స్ ఎలాగైతే ఉందో ఆ రేంజ్ యాక్టింగ్ పరంగా అయితే చూపించాడు. కానీ ఆ కంటెంట్ కాన్సెప్ట్ ఎక్కడో మనం చూసాం, అంటే గెస్ చేస్తాం నెక్స్ట్ టైం వస్తుందని ముందుగానే మనం గెస్ చేస్తాం. కాబట్టి ఓకే, పర్వాలేదు, సినిమా అంతగా అయితే ఆకట్టుకోదు. థ్యాంక్ యూ. నాగబంధనం అన్న నిజంగా మాకు బంధనం వేసినట్టు అనిపించింది. సో మెయిన్గా ఏంటంటే ఈ సినిమా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో పెన్షన్ ఇవ్వచ్చు, ఆ లెవెల్లో అనిపించింది. అండ్ మెయిన్ ఏంటంటే ఒక దైవం పేరు చెప్పి జనాలను దెబ్బేస్తారు అనిపించింది. సో కంప్లీట్గా ఓన్లీ ఏదైతే వాళ్ళు 100 crores అని పెట్టుకున్నారు తప్ప స్టార్టింగ్లో కొంచెం అనిపించినా సరే ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం లాగించాడు. అండ్ ఏదైతే వాళ్ళు మంచి స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక నార్మల్ స్టోరీ ఏదో గజిబీజ్ చేసేసి ఏదో లాగేద్దాం అనుకున్నారు తప్ప అసలు ఏం లేదన్న, స్టోరీలో అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ అసలు ఎప్పుడెప్పుడు అయిపోతే అనిపించింది. మొత్తం డిజాస్టర్ అవుట్పుట్ అన్న, కంప్లీట్ డిజాస్టర్ అవుట్పుట్. అట్లీస్ట్ ఆ టీజర్ ట్రైలర్ చూసి ఎక్కడ ఒక్క నెగిటివ్ కనిపించలేదు. ఓకే, వాళ్ళు పెట్టుకుని తక్కువ బడ్జెట్లో ఇంత బాగుంటుంది అనుకున్న టీజర్ మాత్రం ఏదైతే మూవీ చూస్తే మాత్రం 2 చేతులు దండం పెట్టాలనిపించింది. అసలు సెకండ్ హాఫ్ అసలు రాడ్ స్టోరీ బాగాలేదన్న. నార్మల్గా ఒక రెగ్యులర్ స్టోరీ అనే ఎందుకు లాగాడనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కొంచెం బాగా అనిపించినా సరే సెకండ్ హాఫ్ ఏదైతుందో కంప్లీట్గా ప్రెడిక్టబుల్. అసలు ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది లేకుండా మొత్తం అలా ఫ్లోలో వెళ్ళిపోయింది అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా ఏదంటే ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఏదో ప్రవచనాలు చెప్తున్నారు, లేదంటే ఏదో క్లాస్ పిక్తో అనిపించింది తప్ప ఎక్కడ అంత ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ అయితే అనిపించలేదన్న.